గంజాయి విక్రయం సహా పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కావలికి చెందిన సుధీర్ బాబు ఒడిశా నుంచి గంజాయి కొని స్థానికంగా విక్రయిస్తున్నట్లు కావలి పోలీసులు గుర్తించారు. బంగారాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేసి పలువురిని మోసం చేసిన కేసులో సుధీర్పై ఉన్నాయని వెల్లడించారు. మొత్తంగా 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు కావలి పోలీసులు తెలిపారు. సుధీర్ ఇంట్లో సోదాలు చేసి 25 కిలోల గంజాయి, కొంత నకిలీ బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో 2 టౌన్ లిమిట్స్ లోని వెంగళరావు నగర్ లో గంజాయి ఉందని ఇన్ఫర్మేషన్ రాబడింది. సుధీర్ అనే వ్యక్తి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. 25 కేజీలు దగ్గర 25 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. అతన్ని 3వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ సుధీర్ బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారం ఇస్తానని చెప్పేసి అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు ఎగ్జాక్ట్ అవ్వడం. 2 టౌన్ లిమిట్స్ లో 28 కేసులు ఉన్నాయి. కొంత ఇతర జిల్లాలో తర్వాత ఇతర పోలీస్ స్టేషన్ అంతా కలిపి 12 కేసులు టోటల్ గా దాదాపు 40 కేసులు ఉన్నాయి. ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దుల్లో కేజీ 5,000 లెక్కన కావల్లో 20,000 రూపాయల లెక్కన అమ్ముకుంటాడు.